మల్లన్న కనిపించినాడోలా మీకు? అరే ముసలోడు మొన్న దయ్యాలు భూతాలను బట్టి పూజలు చేసిండు. అగో అద్వర్ సంధి పత్తాలేడు. ఉన్నడా ఈయన దయ్యాలకి నా పట్టినయ్యా అడుచుకోవాలి. ఎంతైనా మన మనిషి కదా. పెట్టుర్రి మల్లన్న ఏడున్నాడు ఆడ కెమెరా పెట్టుర్రి. అగో వస్తున్నాడు కదా నున్నగా మూతి కొరికించుకొని అరుచుకుందాం ఆగుర్రి. మల్లన్న హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్ లచ్చి. నీ ముసలోనికి నా వారేస్తే లచ్చేంది లచ్చి? ఒక ఇంగ్లీష్ లో మాట్లాడేటప్పుడు స్టైల్ గా ఉండాలని అట్లా అంటారు. ఎవడు మాట్లాడమన్నా నిన్ను ఇంగ్లీష్ లా? నువ్వే అంటివి కదా అవర్ యు మల్లన్న అని. ఏమో పోనే నీతోనే ఎవడు పెట్టుకుంటాడు గాని. ఇంకా కాగితాలు పట్టుకొస్తున్నావు ఆఫీస్కేనా? ఆఫీసు గా చెల్లె అసెంబ్లీకి. అసెంబ్లీకి ఎమ్మెల్యేలు పోతారు గాని నువ్వెందుకు పోతున్నావు? అగో పోవద్దా? ఎట్లా పోతావు? అరే పొల్లా నీకు తెలియదు, బడ్జెట్ సమావేశాలు సురువు అవుతున్నాయి కదా. ఓహో వార్తలు తెచ్చేదందుకా? కాదు పిల్ల, మా కష్టాలు చెప్పుకునే తందుకు. ఎవరికి చెప్పుకుంటావు? నీకు వచ్చిన కష్టం ఏంది? నేనున్నా కదా. నా ఒక్కని కష్టం కాదు పిల్ల, నా సొంటి ముసలోళ్ళయి రైతులయి నిరుద్యోగులై అందరు కష్టాలు చెప్పుకోవాలి కదా. ఎవరికి చెప్తావు? ఇంకెవరు? మన ఈటల రాజేందర్ సార్కు, మన జానారెడ్డి సార్కు, మన రేవంత్ రెడ్డి సార్కు. ఈటల రాజేంద్ర సార్కి ఏం చెప్తావు? ఆయన పైసల మంత్రి కదా, ఇక మా ముసలోళ్ళకి ఇచ్చే పింఛన్లు ఇంకా జరం ఎక్కువ చేయమని చెప్తా. బట్టే 1000 రూపాయలు ఇస్తున్నారు, సరిపోదా? పిల్ల ఉత్తగానే వస్తున్నాయా ఉప్పు మిరపకాయ? ఏది కొన్నా పిటాన పిరమేనా. ఓహో సరే, ఈటల సార్ అంటే ఆర్థిక మంత్రి, జరాన్ని పైసలు ఎక్కియమంటావు ఓకే. కానీ జానారెడ్డి సార్కి ఏం చెప్పుకుంటావు? వాళ్ళ చేతిలో అధికారం ఉన్నదా ఏమన్నానా? అయ్యో గాయంత తెలియదా నాకు? జానారెడ్డి సార్తో కూడా 2 మాటలు ఉన్నాయి చెప్పేటి. నువ్వు చెప్తే అంత పెద్ద మనిషికి ఏడర్థమవుతుంది? నా మాటలు అర్థం కాకున్నా సరే గాని ఆ కేసీఆర్ సార్కి అయితే మా సమస్యలు అర్థమయ్యేటట్టు చెప్పమని చెప్తా. అంటే నీకు తెలియదు, అది పెద్ద కథ. సరే మరి రేవంత్ రెడ్డి సార్కి ఏం చెప్పుకుంటావు? సారో మరి బంగారు తెలంగాణ కోసం జర బాగా పనిచేయండి అని చెప్తా. గాయన ఇంటి ఆడే నీ మాట. సర్కారును చూస్తేనే సార్కు తిట్టబుద్ధి అవుతుంది కదా. గదే ఉత్తుతగా తిట్టుకోకూరి జర అక్కడికొచ్చి పని చేయండి అని చెప్తా. నీకేమన్నా దమాకున్నా అదే మల్లన్న నాకు తెలియక అడుగుతున్నా. ఎందుకు లక్ష్మి గంత పెద్ద మాట అంటివి? మరి లేకపోతే ఏందే? అసెంబ్లీ అంటే ఎట్లుంటది? వాయిదాలు లొల్లులు పెట్టుకునుడు, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకునుడేనాయే. నువ్వు శాంతి ముచ్చట్లు చెప్తే వాళ్ళింటారు. అరే గట్లాంటి ఎట్లా లచ్చావా? తొలిసూరు బడ్జెట్ పెట్టిరు తొలి రాష్ట్రంలా. పాలొలం కూడా పరువు పోదా తిట్టుకుంటే? పాలిటిక్స్ లో పరువులు ప్రతిష్టలు ఉంటాయే నీ కథ గాని. నడు సప్పుడు చేయక ఓ ఉద్దర పని పెట్టుకొని ఉరుకులాడుతున్నాడు ముసలోడు. ఏమంటివి? రాయే ఇంత చాయ్ ఒట్టు ఓపిస్తా అంటున్నా. జర చక్కెర తక్కువే మనం వస్తున్నా.